చెప్పుకుంటే చెప్పేటువంటి వాడు దుష్టుడని మనకు అర్థమైంది. కానీ ఇక్కడ హవ్వ చెప్పేవాడు దుష్టుడని గమనించలేకపోయింది. మీ సంతోషంగా ఉన్నారు కానీ దేవుడు మిమ్మల్ని మోసం చేశాడు, ఆ సంగతి తెలుసా అన్నది. ఏంటమ్మా అది అంటే, దేవుడు నిజంగా అన్ని తినమన్నాడు, పలాని చెట్టు పండు తినొద్దని చెప్పాడు, నిజమేనా? అవును అంది. ఎందుకో తెలుసా? అది కనుక మీరు తింటే దేవతలు అయిపోతారని, అందుకే తినొద్దన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు ఏమైందంటే హవ్వకి ఆశ పుట్టింది. అరే, నేను కూడా దేవతనైపోతానేమో అనుకుంది. చూడ్డానికి మరి రమ్యంగా ఉంది, అందంగా కనబడుతున్నది. పండు తిన్నది, ఓకే పర్వాలేదు. తాను తినడమే కాకుండా భర్త కూడా తినబెట్టింది. అందుకే ఈ దినాల్లో ఎట్లా ఉన్నారు